అయోధ్య కోసల రాజ్యపు రాజధాని. ఆ రాజ్యాన్ని సూర్యవంశరాజు దశరథుడు పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు ముఖ్యమైన పని మీద అయోధ్యకు వచ్చాడు. సకల మర్యాదలతో మహర్షికి స్వాగతం పలికిన దశరథుడు, మహర్షి, ఏ పని కోసం మీరిక్కడికి వచ్చారు? మీ ఆజ్ఞని పాలించడానికి నేనెప్పుడు సిద్ధంగా ఉంటాను అంటాడు. రాజా, సిద్ధాశ్రమంలో నేను చేయుచున్న యాగానికి రాక్షసుల నుంచి హాని ఉంది, కావున నీ యొక్క పెద్ద కుమారుడిని నా వెంట పంపు అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు మాటలు విన్న దశరథుడు సందేహంలో పడ్డాడు. దశరథుడు చాలా కాలం సంతానం లేక బాధపడి పుత్రకామేష్టి యాగాన్ని చేయడం వలన 4 కుమారులు పుడతారు. అందులో పెద్దవాడు రాముడు. రాముడంటే దశరథుడికి ఎనలేని ప్రేమ. అలాంటి రాముడికి 15 ఏళ్ళు కూడా నిండలేదు. ఇప్పుడిప్పుడే వేద విద్యని పూర్తి చేసుకుని ధనుర్విద్యను అభ్యసిస్తున్నాడు. అలాంటి వాడు రాక్షసులతో యుద్ధం చేయగలడా? కానీ తన మాట వినకపోతే విశ్వామిత్రుడికి కోపం వస్తుంది. చాలామంది దశరథుడికి నచ్చజెప్పాలని చూశారు. అయినా ఆయనకి రాముణ్ణి పంపడం ఇష్టం లేదు. చివరికి రాజకుమారుడినే పిలిపించారు. సంగతంతా తెలుసుకున్న రాముడు ఏమాత్రం భయపడలేదు. తండ్రికి సాష్టాంగ నమస్కారం చేసి ధనుస్సు చేతబూని విశ్వామిత్రుడితో, మునీశ్వర, నాకు నా తండ్రి ఆశీర్వాద బలం, మీ కృపా ఉన్నాయి. అందువల్ల ఏ రాక్షస శక్తి నన్నేమీ చేయలేదు. నేను మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను అని తన తమ్ముడు లక్ష్మణుడితో పాటు బయలుదేరాడు. ముఖం మీద చెరగని చిరునవ్వుతో రాముడు ఆ మాటలన్నాడు. ఆయన కళ్ళలో మెరుపు కనిపిస్తుంది. విశాలమైన భుజాలు పొంగి ఉన్నాయి. చేతిలో మెరుపు తీగ వంటి విల్లు ఉంది. వెనుక అమ్ములు పొది. నడకలో రాచఠీవి ఉట్టిపడుతోంది. దశరథుని ప్రియపుత్రుడు, సమస్త ప్రజానీకపు అభిమానం పొందిన శ్రీరాముడు బయలుదేరాడు. ఆయనతో పాటు ఎప్పుడూ నీడలా వెన్నంటి ఉండే తమ్ముడు లక్ష్మణుడు కూడా ప్రయాణానికి సిద్ధమయ్యాడు. దశరథుడికి 3 భార్యలు. పెద్ద భార్య కౌసల్య కుమారుడే శ్రీరాముడు. కైక కొడుకు భరతుడు. సుమిత్రకి 2 కుమారులు, లక్ష్మణ, శత్రుఘ్నులు. విశ్వామిత్రుడితో బయలుదేరిన రామలక్ష్మణులు కేకరారణ్యంలో ప్రయాణించారు. మార్గం మధ్యంలో అనేక నదులు దాటారు. మునులు ఆశ్రమాలు సందర్శించారు. ఆ నదులు, ప్రదేశాలకు సంబంధించిన వివరాలు, కథలు విశ్వామిత్రుడు వారికి చెప్పేవాడు. అనేక శాస్త్ర విషయాలు బోధపరిచాడు. మహిమాన్వితమైన అస్త్రాల ప్రయోగ ఉపసంహారాలు నేర్పాడు. వాళ్ళిద్దరూ రాజకుమారులు. అంతఃపురములో సకల భోగాలు అనుభవించిన వాళ్ళు కటిక నేల మీద పడుకోవలసి వచ్చింది. కందమూలాలే వారి భోజనం. అయినా బాధపడలేదు. విశ్వామిత్రుడికి సేవలు చేశారు. ఈ ప్రయాణంలోనే రాముడు తాటకి అనే రాక్షసుని వధించాడు. తాటకి సిద్ధాశ్రమంలో మునుల్ని అనేక రకాలుగా హింసించేది. తన పెద్ద నోరు తెరిచి ధూళి రేపుతూ పెద్ద పెద్ద బండరాళ్ళు విసురుతూ తాటకి దాడి చేసింది. అలాంటి తాటకిని ఒకే ఒక్క బాణంతో నేలకూల్చాడు రాముడు. మిగిలిన ఋషులతో విశ్వామిత్రుడు 6 రోజులు యజ్ఞం నిర్వహించాడు. అన్ని రోజులు పగలు రాత్రి లేకుండా రామలక్ష్మణులు యాగరక్షణ చేశారు. ఒకరోజు తాటకి కొడుకులు మారీచ, సుహుబాహులు దాడి చేశారు. రామలక్ష్మణులు సిద్ధంగా ఉన్నారు. ఒక బాణంతో సుబాహుణ్ణి చంపిన రాముడు మరో బాణంతో మారీచుణ్ణి సముద్రం అవతల పడేటట్లు కొట్టాడు. ఆ తర్వాత ఎప్పుడూ మారీచుడు ఆశ్రమాల జోలికి రాలేదు. ఆ సమయంలోనే మిథిలరాజు జనకుడు కూడా ఒక యాగం చేశాడు. ఆ యాగాన్ని గురించి అన్ని ప్రాంతాల్లోనూ తెలిసిందే. జనకుల దగ్గర పవిత్రమైన బ్రహ్మాండమైన శివధనుస్సు ఉండేది. ఆ ధనుస్సును చూడాలని శ్రీరాముడికి ఎంతో కోరికగా ఉండేది. అందుకే విశ్వామిత్రుడిని, గురుదేవ, మనం మిథిలా నగరానికి వెళదామా? అక్కడ యజ్ఞంతో పాటు శివధనుస్సును కూడా చూడాలని ఉంది అని అడిగాడు. విశ్వామిత్రుడు వాళ్ళని మిథిలా నగరానికి తీసుకుని వెళ్ళాడు. గంగా మొదలైన నదులు దాటి అనేక నగరాలు చూస్తూ మిథిలకు చేరారు. మార్గం మధ్యలో గౌతమ ఋషి భార్య అహల్య శాపవిముక్తి చేశాడు శ్రీరాముడు. తెలియక చేసిన ఒక తప్పుకు బాధపడుతూ అహల్య బాహ్య ప్రపంచానికి దూరంగా రాయిగా మారిపోయింది. రాముడు రావడంతో ఆమె విచారం తొలగిపోయి తిరిగి ఋషిపత్నిగా తన బాధ్యతలు చేపట్టింది. యజ్ఞం కోసం జనకుడు విశాలమైన మండపం ఏర్పాటు చేశాడు. అందులో వేలాది మంది సమావేశమయ్యారు. విశ్వామిత్రుడికి స్వాగత సత్కారాలు చేసిన తర్వాత జనకుడు ఇలా అన్నాడు: ఓ మహర్షి, మీరు చాలా ఉత్తములు కాబట్టే ఇలాంటి శిష్యుడు లభించాడు. అశ్వినీ దేవతల్లా వెలిగిపోతున్న వీరిద్దరూ ఎవరు? తాను మిథిలకు వచ్చిన ఉద్దేశాన్ని విశ్వామిత్రుడు చెప్పాడు. ఓ రాజా, వీరిద్దరూ దశరథుని కుమారులు. శ్రీరాముడు శివధనుస్సును చూడాలనుకుంటున్నాడు, అందుకే ఇక్కడికి వచ్చాము అన్నాడు. యజ్ఞం పూర్తయ్యే సమయంలో ధనుస్సును అక్కడికి తెచ్చారు. అది సాధారణమైన ధనుస్సు కాదు. ఆ అద్భుత ధనుస్సును పెద్ద చక్రాల బండి మీద పెట్టి అనేక మంది సైనికులు లాగుతూ మండపానికి చేర్చారు. ధనుస్సు తెచ్చిన తర్వాత, ఓ మహర్షి, నాకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు సీత. ఆమెను వివాహం చేసుకోవాలని అనేక మంది రాజకుమారులు వచ్చారు. ఎవరు ఈ ధనుస్సును ఎక్కుపెట్టి నారి సంధిస్తారో వారికి సీతనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాను.
కానీ ఇప్పటి వరకు ఎవరూ ఆ విల్లు ఎక్కుపెట్టలేకపోయారు. రాముడికి విల్లు ఎక్కుపెట్టడానికి అనుమతినివ్వండి అన్నాడు. ఎందరో వీరాధి వీరులు ఎత్తలేని విల్లుని సుకుమారంగా ఈ బాలుడు ఎలా ఎత్తగలడు అని అనుకున్నారు చూస్తున్నవారంతా. విశ్వామిత్రుడు అనుమతి ఇవ్వగానే రాముడు ధనుస్సును సమీపించి నమస్కారం చేశాడు. అందరూ ఆశ్చర్యపడేటట్లుగా అతి సులభంగా వంచాడు ఆ బాణాన్ని. అంతే, పెద్ద శబ్దం చేస్తూ విల్లు విరిగిపోయింది. సభికులంతా నిర్ఘాంతపోయారు. సౌందర్యవతి అయిన సీత వరమాలను రాముడి మెడలో వేసింది. రాముడి వివాహ వార్త తెలుసుకుని అయోధ్యలో అంతా సంతోషించారు. రాణులతో కలిసి దశరథుడు మిథులకు బయలుదేరాడు. సీత తన చేతిని రాముడికి అందిస్తూ జనకుడు ఇలా అన్నాడు: శ్రీరామ, సీత నేటి నుంచి నీ ధర్మపత్ని. ఆమెకు రక్షణ కల్పించవలసిన బాధ్యత నీది. ఇద్దరూ ఆనందంగా జీవించండి అని చెప్పాడు. రాముడితో పాటు భరత లక్ష్మణ శత్రుఘ్నుల వివాహం కూడా జరిపించారు. అంతా తిరిగి అయోధ్యకు వస్తున్నారు. దారిలో వాళ్ళకి మహాతపస్వి పరాక్రమవంతుడైన పరశురాముడు కనిపించాడు. రామ, నువ్వు శివధనుస్సును ఎక్కుపెట్టి మహావీరుడు అనుకుంటున్నావా? ఈ విష్ణు చాపాన్ని పట్టుకుని బాణం సంధించగలిగితే అప్పుడే అసలైన వీరుడు అవుతావు. చేతనైతే ఆ పని చెయ్యి అని పరశురాముడు సవాలు విసిరాడు. పరశురాముడి మాటలకు శ్రీరాముడు భయపడలేదు. విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని సంధించాడు. రాముడు శక్తి సామర్థ్యాలు చూసిన పరశురాముడు ఇంకేమీ మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. దశరథుడి మూడవ భార్య కైకేయి పెద్దన్న రాజగృహపురానికి రాజు. ఆయనకి కొడుకులు లేరు. దశరథుడి అనుమతి తీసుకొని భరత శత్రుఘ్నుల్ని కొంతకాలం తన దగ్గర ఉంచుకోవాలనుకున్నాడు. రామలక్ష్మణులు మాత్రం అయోధ్యలోనే ఉన్నారు. దశరథుడికి వయస్సు మీద పడుతుంది. అందుకే రాముడికి పట్టాభిషేకం చేసి యువరాజుని చేయాలనుకున్నాడు. ఈ విషయం తెలిసి ప్రజలంతా ఎంతో సంతోషించారు. రాముడిని సభకి పిలిపించిన తర్వాత దశరథుడు ఇలా అన్నాడు: కుమార, నేను ముసలవాడిని అవుతున్నాను. ప్రజల సంరక్షణ బాధ్యత ఇక నువ్వు తీసుకోవాలి. నువ్వు రాజు కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. నీకు యువరాజు పట్టాభిషేకం జరిపించాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి సీతతో పాటు దీక్ష చేపట్టు. తండ్రి మాట ప్రకారం రాముడు దీక్ష ప్రారంభించాడు. రామ పట్టాభిషేక వార్త రాజ్యమంతా వ్యాపించింది. చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు అంతా ఎంతో సంతోషించారు. అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రతి ఇల్లు అలంకరణలతో కలకలలాడింది. కుమారుణ్ణి పట్టాభిషేక వార్త విని కౌసల్య ఎంతో సంతోషించింది. కానీ ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. రామ పట్టాభిషేకం కైకేయి దాసి వందరికి అసలు నచ్చలేదు. తన రాణి దగ్గరికి వెళ్ళి, మహారాణి, పెద్ద కుట్రే జరుగుతోంది. భరతుడిని బయటికి పంపి రాముడికి పట్టం కట్టబెడుతున్నారు అని తన కోపం వెళ్ళకెక్కింది. కైకేయి మాత్రం మందర మాటల్ని పట్టించుకోలేదు. రాముడు సర్వగుణ సంపన్నుడు, నన్ను ఎంతో గౌరవిస్తాడు, అమ్మా అంటూ నోరారా పిలుస్తాడు. యువరాజు కావలసిన అర్హతలన్నీ నా కొడుకులో ఉన్నాయి. ఈ విషయంలో భరతుడి ప్రస్తావన ఎందుకు? ఇలాంటి శుభ సమాచారం తెచ్చినందుకు ఈ బహుమతి అందుకో అని కైకేయి అంటుంది. కైకేయి మాటలతో మందర కోపం మరింత పెరిగిపోతుంది. ఓ పిచ్చి కైకేయి, నువ్వెంత అమాయకురాలివి. రాముడు యువరాజు అయితే కౌసల్య మహారాణి అవుతుంది. అప్పుడు నువ్వు ఆమె దాసివి అవుతావు. రాముడు నిన్ను, నీ భరతుడిని అడవులకు పంపుతాడు. అలా కాకూడదనుకుంటే నువ్వే రాముడిని అడవికి పంపాలి. భరతుడిని రాజుని చేయాలి. అందుకు ఒకటే మార్గం. పూర్వం దశరథుడు నీకిచ్చిన 2 వరాలు ఇప్పుడు కోరుకో. నీ లక్ష్యం సాధించు అని నూరిపోసింది. మొదటి మందర మాటలు పట్టించుకోని కైకేయికి క్రమంగా అవి నిజమేననిపించాయి. ఆమె మనసు మారిపోయింది. రాముడి మీద ప్రేమ ద్వేషంగా మారింది. అదే సమయంలో పట్టాభిషేకం గురించి చెప్పడానికి దశరథుడు కైకేయి మందిరానికి వచ్చాడు. కోపగృహంలో ఉన్న కైకేయి అలక తీర్చడానికి బ్రతిమలాడాడు. ఓ నా ప్రియమైన రాణి, ఇలాంటి సంతోష సమయంలో నీ అలక ఏమిటి? నీకేమి కావాలో అడుగు. రాముడి మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, తప్పక నీ కోరిక తీరుస్తాను. అవకాశం కోసం ఎదురు చూస్తున్న కైకేయి వెంటనే ఇలా అడిగింది: ఓ రాజా, మీరు నాకు ఒకసారి 2 వరాలు ప్రసాదించారు. ఇప్పుడు వాటిని తీర్చండి. ఇప్పుడు నిర్ణయించిన ముహూర్తానికి రాముడికి బదులు భరతుడికి పట్టాభిషేకం చేయండి. ఇది నా మొదటి వరం. ఇక నా 2వ వరం, నారబట్టలు ధరించి రాముడు 14 ఏళ్ళు వనవాసం చేయాలి. కైకేయి మాటలు విని దశరథుడు నిర్ఘాంతపోయాడు. ఓ దుష్టురాల, రాముడు నిన్ను కన్నతల్లిలా ప్రేమించాడు, ఆదరించాడు. నీకు ఎప్పుడూ ఎలాంటి కష్టం కలిగించలేదు. అలాంటి వాడిని అడవులకు పంపాలని చూస్తున్నావా? రాముడు లేకుండా నేను ఒక్క క్షణం జీవించి ఉండలేను అంటూ విపరీతమైన దుఃఖంతో దశరథుడు మునిగిపోయాడు. కైకేయి కోరిన వరాలు పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధతో మూర్ఛపోయాడు. తెల్లవారుజామున శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి కైకేయి మందిరానికి వచ్చాడు. తండ్రి స్థితిని చూసి చాలా విచారించాడు. దశరథుడు మెల్లగా కళ్ళు తెరిచి రాముడిని చూశాడు. ఏదో చెప్పాలనుకున్నాడు. ప్రీతమా, రామా అన్నాడు. ఆ తర్వాత మాట రాలేదు. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. అంతలోనే కైకేయి అందుకుంది.
ఓ రామ, మీ తండ్రి గారు నాకు 2 వరాలు ప్రసాదించారు. ఆయన మాట నువ్వు నిలబెట్టాలి. అమ్మా, నాన్నగారు నీకిచ్చిన మాటను తప్పక నిలబెడతాను. ఇంతకీ ఆ మాట ఏమిటో చెప్పండి. ఈ రాముడు కూడా ఆడిన మాట తప్పడు అన్నాడు. అయితే విను, నీ బదులు భరతుడి పట్టాభిషేకం జరుగుతుంది. అలాగే నారబట్టలు ధరించి నువ్వు 14 ఏళ్ళు వనవాసం చేయాలి. ఇది మహారాజు ఆదేశం అన్నది కైక. కైక మాటలకి రాముడికి కోపం రాలేదు, ఆందోళన పడలేదు. చెరగని చిరునవ్వుతో, అమ్మా, నాన్నగారు ఈ మాట చెప్పడానికే బాధపడుతున్నారా? ఆయన అగ్నిలో దూకమన్నా ఆ పని సంతోషంగా నిస్సంకోచంగా చేస్తాను. ఈరోజే వనవాసానికి బయలుదేరుతాను అన్నాడు. లక్ష్మణుడికి మాత్రం కోపం వచ్చింది. ఇలాంటి తల్లిదండ్రులు ఉండడం కంటే చనిపోవడం మేలు అన్నాడు. కానీ లక్ష్మణుడి మాటలు రాముడికి నచ్చలేదు. లక్ష్మణుడిని మందలించాడు. నువ్వు అలా అనకూడదు. తల్లిదండ్రులతో ఇలాగే వ్యవహరిస్తారా? నాన్నగారిని చూడు, మనల్ని ఎంతో ప్రేమిస్తారు కాబట్టే అంత బాధపడుతున్నారు. ఆయన మాటల్ని పాటించకపోతే మన జన్మ వ్యర్థం. తల్లిదండ్రులను నిందించి నువ్వు పాపం చేశావు. లక్ష్మణుడు వెంటనే క్షమాపణ కోరాడు. అన్న, కోపంలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. దశరథుడు దుఃఖిస్తూనే ఉన్నాడు. రామ, లక్ష్మణుడు సరిగానే చెప్పాడు. నేను నీ శత్రువుని. నా అడ్డు తొలగించి నువ్వు సింహాసనాన్ని అధిష్ఠించు. అంతేకాని నన్ను అయోధ్యని వదిలిపోవద్దు. అలా చేస్తే నేను జీవించలేను. తండ్రి పాదాలకు నమస్కరించి రాముడిలా అన్నాడు. తండ్రి, మీరు ఇంతగా బాధపడకూడదు. భరతుడినే రాజుని చేయండి. అతడు పరాయివాడు కాదు, నా తమ్ముడు. మీ మాట నిలబెట్టుకోండి. మీకు సత్యవాది అని పేరు వస్తే అది మాకెంతో సంతోషంగా ఉంటుంది. నేను సంతోషంగా అడవికి వెళతాను. దయతో ఆజ్ఞ ఇవ్వండి. వనవాసానికి వెళ్ళాలని రాముడు నిర్ణయించుకోవడంతో సీత కూడా అందుకు సిద్ధమైంది. లక్ష్మణుడు కూడా అడవికి బయలుదేరాడు. కౌసల్య తాను వస్తానంది. కానీ రాముడే, అమ్మా, నువ్వు వచ్చేస్తే తండ్రి గారిని ఎవరు చూస్తారు అని ఆపాడు. నారబట్టలు ధరించి సీతారామ లక్ష్మణులు రథంలో బయలుదేరారు. వారితో పాటు మంత్రి సుమంతుడు ఉన్నాడు. అయోధ్య నగరవాసులు రామ వనవాస వార్త విని ఎంతో బాధపడ్డారు. రాముడు అడవికి వెళితే మేము అయోధ్య వదిలి వెళ్ళిపోతాము అన్నారు. ఇల్లు వాకిళ్ళు వదిలి రాముడు రథం వెనుక బయలుదేరారు. 2వ రోజున రాముడు ఎంతో నచ్చజెప్పి వారిని వెనక్కి తిప్పి పంపించాడు. రథం మీద చాలా దూరం ప్రయాణించి గంగానది ఒడ్డున ఉన్న శృంగవేరపురం చేరుకున్నారు. అది గుహుడి రాజ్యం. గృహుడు మర్రిపాలను పూసి రామలక్ష్మణులను జుట్టును కొప్పులా చుట్టాడు. ఆ జటాజోటంతో వాళ్ళిద్దరూ మహా తేజస్వులై మునుల్లా కనిపించారు. అక్కడి నుండి సుమంతుడిని తిప్పి పంపుతూ రాముడు, మా యాత్ర విశేషాలను అయోధ్యలో వారందరికీ తెలియజేయండి. నా దీవెనలు తనకెప్పుడూ ఉంటాయని భరతుడితో చెప్పండి అన్నాడు. సీతతో పాటు రాముడు గంగానది దాటి దట్టమైన అడవిలో అడుగుపెట్టాడు. సీత మొట్టమొదటిసారి అలాంటి అడవిని చూసింది. ఎత్తైన చెట్లు, రకరకాల జంతువులు, దూరంగా చిత్రకూట పర్వతం. భరద్వాజముని చెప్పిన ప్రకారం చిత్రకూటాన్ని చేరుకొని అక్కడే గడ్డితో ఒక గుడిసె వేసుకున్నారు. సుమంతుడు అయోధ్యకు చేరుకున్నాడు. అదే రోజు దశరథుడు తన ప్రియపుత్రుడు రాముడు గురించి కలవరిస్తూ ప్రాణాలు వదిలాడు. మేనమామ ఇంటి నుంచి వచ్చిన భరతుడు చాలా బాధపడ్డాడు. రాజుగా అధికారం చేపట్టడానికి ఒప్పుకోలేదు. తల్లి కైకేయి చేసిన పనిని తప్పుబట్టాడు. నువ్వు అధికార వ్యామోహంతో ఘోర అపరాధం చేశావు. నీ ముఖం చూపించకు. నాకు రాజు కావాలనే కోరిక లేదు. మా అన్న రాముడిని తిరిగి తీసుకువస్తాను అంటూ అడవికి బయలుదేరాడు. అతనితో పాటు రాజమాతలు, మంత్రులు, పరిచారజనులు, సైన్యము వచ్చారు. తండ్రి మరణ వార్త విని రాముడు చాలా దుఃఖించాడు. తాము అనాథలమయ్యామని బాధపడ్డాడు. రాముడు కాళ్ల మీద పడి భరతుడు, అన్న, రాజ్యము నీది, నేను నీ దాసుణ్ణి. దయచేసి అయోధ్యకు తిరిగి వచ్చి పరిపాలన చేపట్టు. నా తల్లి చేసిన తప్పును క్షమించు అన్నాడు. మిగిలిన వాళ్ళు కూడా రాముడు తిరిగి రావాలని కోరారు. అయినా రాముడు అందుకు ఒప్పుకోలేదు. భరత, మనం తండ్రి గారి మాట నిలబెట్టాలి. అది మన ధర్మం. ఆయన నీకు రాజ్యాన్ని, నాకు 14 సంవత్సరాల వనవాసాన్ని ఇచ్చారు. నా వనవాస దీక్ష పూర్తయిన తర్వాత నీ కోరిక నెరవేరుస్తాను అన్నాడు. చివరికి రాముడి మాటలు భరతుడు ఒప్పుకోవలసి వచ్చింది. అయితే 14 ఏళ్ళు గడిచిన వెంటనే అయోధ్యకు తిరిగి రాకపోతే తాను ప్రాణత్యాగం చేస్తానన్నాడు. అలాగే రామపాదకుల సాక్షిగా రాముడు బదులు పరిపాలన సాగిస్తానని ప్రకటించాడు. చిత్రకూటంలో కొంతకాలం గడిపిన తరువాత రాముడు పంచవటి ప్రాంతానికి చేరుకున్నాడు. ఒకరోజు అనేక మంది మునులు రాముడు దర్శనం కోసం వచ్చారు. రామ, ఈ జనస్థానంలో రాక్షసులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మా తపస్సును సాగనీయడం లేదు. యజ్ఞయాగాలను అడ్డుకుంటున్నారు. వాళ్ళని నాశనం చేసి మమ్మల్ని కాపాడు అని ప్రార్థించారు. వెంటనే రాక్షస నాశనానికి రాముడు సిద్ధమయ్యాడు. జనస్థానములో రాక్షసులంతా సముద్రం మధ్యలో ఉన్న లంకానగరం నుంచి వచ్చిన వారే. లంకకు రాజు రావణాసురుడు. అతనికి 10 తలలు, 20 చేతులు ఉన్నాయి. తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి కూడా మెప్పించాడు. బ్రహ్మ ఇచ్చిన వరాలతో లోకాలన్నింటినీ పీడిస్తున్నాడు. అనేక మంది స్త్రీలు, పిల్లలు కూడా తన చెరసాలలో బంధించాడు. రావణాసురుడికి శూర్పణఖ అనే చెల్లెలు ఉంది. శూర్పణఖ కూడా పరమ దుష్టురాలు.
ఒకరోజు పంచవటికి వచ్చిన శూర్పణ అక్కడే ఉన్న రామలక్ష్మణుల్ని చూసింది. వారి అందం చూసి మోహించింది. మీలో ఎవరో ఒకరు నన్ను పెళ్లి చేసుకోండి, లేదంటే మిమ్మల్ని చంపి తింటాను అని బెదిరించింది. అలా అంటూ అక్కడే ఉన్న సీతపై లంఘించింది. వెంటనే లక్ష్మణుడు ముందుకు దూకి శూర్పణఖ ముక్కు చెవులు కోసి తరిమేశాడు. ఈ సంఘటనే ఆ తర్వాత సీతారాముల వియోగానికి కారణమైంది. శూర్పణఖ కోసం జనస్థానంలో రాక్షసులంతా పంచవటి మీద దాడి చేశారు. అంతమంది రాక్షసులు వచ్చి పడినా రాముడు భయపడలేదు. ఒక్కడే అందరినీ ఎదుర్కొని నాశనం చేశాడు. దాంతో శూర్పణఖ కోపం మరింత పెరిగింది. సహాయం కోసం అన్న రావణుడి దగ్గరికి పరిగెత్తింది. శూర్పణ మాటలు విని రావణాసురుడికి విపరీతమైన కోపం వచ్చింది. శ్రీరాముడు నా ముందెంత, నేనే సీతను తీసుకువస్తాను, నా రాణిని చేస్తాను, సీత లేక రాముడు దుఃఖిస్తూ చనిపోతాడు అని రావణాసురుడు భావించాడు. రావణాసురుడు తన పని ప్రారంభించాడు. రావణాసురుడు మొదట మారీచుని దగ్గరకు వెళ్ళాడు. ఓ మారీచ, నీ మాయ విద్యలతో బంగారలేడిగా మారు, సీత దృష్టిని ఆకర్షించు, రాముడు నిన్ను పట్టుకునేందుకు వస్తాడు, అప్పుడు నేను సీతను అపహరిస్తాను అని తన పథకాన్ని బయటపెట్టాడు. రాముడి మాట వినగానే మారీచుడు భయంతో వణికిపోయాడు. వద్దు రావణ, వద్దు, నీకు శ్రీరాముడి బలపరాక్రమాలు తెలియవు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడైనా అన్న సుబాహుణ్ణి సంహరించాడు. నన్ను ఇక్కడికి దూరంగా బాణంతో విసిరి కొట్టాడు. చావు తప్పి నేను ఇలా ఉన్నాను. ఇప్పుడు రాముడు యుద్ధ విద్యలో మరింత ఆరితేరి ఉంటాడు. అతనికి కోపం తెప్పిస్తే నిన్ను నీ లంకను సర్వనాశనం చేస్తాడు, జాగ్రత్త అన్నాడు. మారీచుడు ఎంత చెప్పినా రావణాసురుడు లెక్క చేయలేదు. తన పంతం విడిచిపెట్టలేదు. తను చెప్పిన పని చేయకపోతే మారీచుడినే చంపుతానన్నాడు. గత్యంతరం లేక మారీచుడు బంగారులేడిగా మారడానికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి పంచవటి చేరుకున్నారు. సన్యాసి వేషములో రావణుడు చెట్లు చాటున దాక్కున్నాడు. బంగారులేడిగా మారిన మారీచుడు చెంగు చెంగున గెంతుతూ సీత దృష్టిని ఆకర్షించాడు. బంగారులేడిని చూసి ముచ్చటపడిన సీత అది కావాలని రాముడిని అడిగింది. లేడిని పట్టుకునేందుకు రాముడు వచ్చాడు. లేడి పరిగెడుతూ చాలా దూరం అడవిలోకి వెళ్ళిపోయింది. చివరికి రాముడు ఆ లేడి మీద బాణం విసిరాడు. అంతే, బాణం దెబ్బతో నిజస్వరూపం పొందిన మారీచుడు హా లక్ష్మణ, హా సీత అని అరుస్తూ కూలిపోయాడు. ఈ అరుపులు విని ఆందోళన పడిన సీత భరత రక్షణ కోసం లక్ష్మణుని పంపింది. రామలక్ష్మణులు లేని సమయం చూసి రావణాసురుడు బయటికి వచ్చాడు. 10 తలలు 20 చేతులతో తన అసలు స్వరూపం చూపాడు. ఆ భయంకర రూపం చూసి సీతాదేవి మూర్ఛపోయింది. సీతను పుష్పక విమానంలో ఉంచి రావణాసురుడు లంకకు బయలుదేరాడు. రామలక్ష్మణులు తిరిగి వచ్చేసరికి వాళ్ళకి సీత కనబడలేదు. ఆమె కోసం అడవంతా వెతికారు. ఫలితం లేకపోయింది. సీత జాడ తెలియక రాముడు కన్నీరు కార్చాడు. లక్ష్మణ, సీత లేకుండా నేను ఎలా జీవించగలను అని బాధపడ్డాడు. లక్ష్మణుడు అన్నగారికి ధైర్యం చెప్పాడు. అన్న, ధైర్యాన్ని కోల్పోతే ఏమీ చేయలేము, పద, వదినగారి జాడ తెలుసుకుందాం. రామలక్ష్మణుడు సీత కోసం వెతుకుతూ ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి రెక్కలు తెగి కొన ఊపిరితో ఉన్న జటాయువు అనే పక్షి కనిపించింది. రాముణ్ణి చూసి ఆ పక్షి, ఓ రామ, సీతను దుష్ట రావణాసురుడు లంకకు తీసుకుపోయాడు. వాడిని ఆపేందుకు ప్రయత్నిస్తే ఇలా నా రెక్కలు నరికాడు అని చెప్పి చనిపోయింది. జటాయువు మరణం రాముడికి బాధ కలిగించింది. లక్ష్మణ, ఈ పక్షిని చూడు, నా కోసం తన ప్రాణాలు పణంగా ఒడ్డి రావణాసురుడితో పోరాడింది. పంపానదీ తీరాన ఋష్యముఖ పర్వతం కింద కిష్కింద రాజ్యం ఉంది. వాలి ఆ రాజ్యానికి రాజు. సుగ్రీవుడు అతని తమ్ముడు. వాలి తన తమ్ముడు రాజ్యాన్ని భార్యను అపహరించి సుగ్రీవుడిని తరిమి కొట్టాడు. సుగ్రీవుడి మంత్రి హనుమంతుడు గొప్ప పండితుడు, మహావీరుడు కూడా. ఆ హనుమంతుడే సుగ్రీవుడికి రాముడికి మధ్య స్నేహం కుదిర్చాడు. మిత్రమా, చింతించకు, వాలిని వధించి నీ రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను. సీతన్వేషణలో నీ సహాయం కావాలి అన్నాడు రాముడు. ఆ తర్వాత వాలి సుగ్రీవుల యుద్ధములో వాలిని హతమార్చాడు. కిష్కింద రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పగించాడు. వాలి కొడుకు అంగదుడిని యువరాజు చేశాడు. కిష్కింద ప్రజలంతా రాముడు ఔదార్యానికి ముగ్ధులయ్యారు. కొంతకాలం తరువాత సుగ్రీవుడు వానరసేనను సీతన్వేషణ కోసం 4 దిక్కులకు పంపాడు. 1 నెల రోజుల్లో సీతదాడ తెలుసుకొని రావాలన్నది సుగ్రీవాజ్ఞ. అలా వెళ్ళిన వారిలో హనుమంతుడిని పిలిచి రాముడు ఒక ఉంగరం ఇచ్చాడు. హనుమ, నువ్వు తప్పకుండా లంకకు వెళ్ళు. అక్కడ సీతను చూస్తే ఈ ఉంగరం ఇవ్వు. రావణుడి సైన్యానికి సంబంధించిన సమాచారం కూడా సేకరించు అన్నాడు. ఉంగరాన్ని తీసుకుని హనుమంతుడు, రామచంద్ర ప్రభు, నేను మీ బంటును. రావణుడు పాతాళంలో దాక్కున్నా వెతుకుతాను. సీతమ్మ జాడ తెలుసుకుంటాను. అప్పుడే తిరిగి వస్తాను అన్నాడు. వానరసేన అనేక ప్రదేశాలు దాటుతూ చివరికి సముద్ర తీరానికి చేరుకుంది. ఇక సముద్రం అవతల వెతకాలి. కానీ సముద్రాన్ని లంఘించేదెవరు? అంతమంది వీరుల్లో సముద్రాన్ని దాటగలిగిన వాడు హనుమంతుడు ఒక్కడే. లంకలో అశోకవనం చెట్టు కింద రాక్షస స్త్రీల మధ్య కన్నీరు కారుస్తూ దిగాలుగా ఉన్న సీతను చూశాడు హనుమంతుడు. రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకిచ్చి ధైర్యం చెప్పాడు. అమ్మ, వేలాది మంది రావణులు వచ్చినా రాముడి ముందు నిలబడలేరు. శ్రీరాముడు త్వరలో ఇక్కడికి వచ్చి రాక్షసులందరినీ నాశనం చేస్తాడు. మిమ్మల్ని తిరిగి తీసుకువెళతాడు. అప్పుడు సీతాదేవి
చూడామని తీసి అతనికిచ్చింది. ఆ తరువాత అశోకవనాన్ని నాశనం చేసి అక్షయ కుమారుడి వంటి వీరులను చంపి రావణాసురుడికి హితబోధ చేసి లంకను కాల్చి హనుమంతుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన హనుమంతుడు తన ప్రయాణ వివరాలన్నీ రాముడికి చెప్పాడు. రాముడు వెంటనే వానరసేనతో బయలుదేరి సముద్ర తీరానికి చేరుకున్నాడు. వానరులు సముద్రం మీద వారధి కట్టారు. అదే సమయంలో రావణాసురుడి తమ్ముడు విభీషణుడు రాముడు శరణ కోరి వచ్చాడు. మంచివాడైన విభీషణుడు తన అన్న చేసే ఘోరాలు భరించలేకపోయాడు. అందుకే లంకను వదిలి రాముడి దగ్గరికి వచ్చాడు. శ్రీరామ, మీ శరణ కోరుతున్నాను, దయతో నన్ను రక్షించు. శత్రు శిబిరం నుంచి వచ్చిన వాడికి ఆశ్రయం ఇవ్వకూడదని సుగ్రీవుడు వాదించాడు. అయినా అపారమైన దయాగుణం కలిగిన రాముడు శరణ కోరి వచ్చిన వారిని రక్షించడం నా ధర్మం. విభూషణుడే కాదు, స్వయంగా రావణుడే నా శరణ కోరి వస్తే నేను ఆదరిస్తాను. విభీషణ, ఈనాటి నుంచి నువ్వు మాలో ఒకడవే. రావణుడిని చంపి నిన్ను లంకకు రాజుని చేస్తాను అన్నాడు. వారధి మీద సముద్రాన్ని దాటి వానరసేనతో పాటు రాముడు లంకకు చేరుకున్నాడు. మరోసారి రావణాసురుడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. సీతను అప్పగిస్తే అప్పటికైనా క్షమిస్తారని సందేశం పంపాడు. కానీ రావణుడు మాట వినలేదు. సీతను అప్పగించే మాటే లేదు. యుద్ధములో రామలక్ష్మణుల్ని వధిస్తాను అంటూ గర్జించాడు. మిగిలిన రాక్షసులు కూడా రావణాసురుడికి మద్దతు పలికారు. మేము వానరసేనల్ని చీల్చి చెండాడుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. యుద్ధ భేరీలు మోగాయి. రకరకాల ఆయుధాలతో రాక్షస సైన్యం యుద్ధానికి సిద్ధమైంది. సైనికుల అడుగులకు రేగిన ధూళి ఆకాశాన్ని కప్పేసింది. రావణుడి సైన్యం చాలా పెద్దది. అందులో భయంకరులైన యోధులు కూడా ఎక్కువే. కానీ ప్రతిరోజు వానర వీరుల చేతిలో ఒక్కో రాక్షస ప్రముఖుడు మరణిస్తున్నాడు. రావణుడి కోపం పెరిగిపోతూ ఉంది. మేఘనాథుడు రావణాసురుడి కొడుకు. మాయా విద్యలో నేర్పరి. ఇంద్రుడిని గెలిచాడు కాబట్టి ఇంద్రజిత్తు అనే పేరు కూడా వచ్చింది ఆయనకి. యుద్ధంలో ఒకరోజు మేఘనాథుడు మాయాసీతను తెచ్చి అందరి ఎదుట కత్తితో నరికి సంహరించాడు. ఇంద్రజిత్తు చంపినది మాయాసీతని తెలియక రాముడు ఎంతో దుఃఖించాడు. చివరికి విభూషణుడు అసలు విషయం చెప్పి వాదార్చాడు. మేఘనాథుడి మాయలు పటాపంచలు చేయాలని ప్రోత్సహించాడు. ఆ తరువాత జరిగిన యుద్ధములో లక్ష్మణుడు మేఘనాథుడిని సంహరించాడు. రామబాణానికి కుప్పకూలిన రాక్షస యోధుల్లో ముఖ్యమైనవాడు కుంభకర్ణుడు. రావణుడి తమ్ముడైన కుంభకర్ణుడు పర్వతాకారుడు. గుహలాంటి అతని నోట్లో పెద్ద పెద్ద జంతువులు కూడా పడతాయి. అతను 6 నెలలు ఏకధాటిగా నిద్రపోతాడు. కుంభకర్ణుడు యుద్ధభూమిలో అడుగుపెట్టగానే వానరులు భయంతో అటు ఇటు పరుగులు తీశారు. ఎలాంటి ఆయుధం లేకుండానే తన దారికి అడ్డు వచ్చిన వారిని కాళ్లతో తొక్కి చంపాడు. కొందరిని అమాంతం మింగేశాడు. అలా వానర సైన్యాన్ని భయపెట్టిన కుంభకర్ణుడిని రాముడు ఎదిరించాడు. ముందు అతని కాళ్ళు చేతులు ఖండించి ఆ తర్వాత తలను మొండెము నుంచి వేరు చేశాడు. ప్రహస్తుడు, వజ్రదష్టుడు మొదలైన రాక్షసులను కూడా రాముడే సంహరించాడు. ఇలా రావణ సైన్యమంతా నాశనమైంది. అప్పుడు రాముడు తాను రహస్యంగా దాచి ఉంచిన సైన్యాన్ని యుద్ధానికి పంపాడు. మళ్ళీ అంత రాక్షస సేన వచ్చి పడేసరికి వానర సైన్యానికి దిక్కుతోచలేదు. అప్పుడే రాముడు ఉపాయంగా సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. రాక్షస సైన్యంలో ప్రతి ఒక్కరికి ఎదుటివాడు రాముడిలా కనిపించాడు. దానితో రాక్షసులే ఒకరినొకరు చంపుకున్నారు. చివరికి రావణాసురుడే యుద్ధానికి వచ్చాడు. మొదట విభూషణుడు, లక్ష్మణుడు అతన్ని ఎదుర్కొన్నారు. రావణుడు ప్రయోగించిన ఘంటశక్తి అనే ఒక ఆయుధం లక్ష్మణుని తాకింది. లక్ష్మణుడు కింద పడిపోయాడు. అది చూసిన రావణుడికి ఎంతో కోపం వచ్చింది. బాణం సంధించి రావణాసురుడి ముందుకు వచ్చాడు. రావణ, ఇదే నీకు ఆఖరి రోజు అంటూ బాణవర్షం కురిపించాడు. రాముడి బాణపు దెబ్బలు తట్టుకోలేక రావణాసురుడు పారిపోయాడు. లక్ష్మణుని చూసి రాముడు ఎంతో బాధపడ్డాడు. నా ప్రియమైన తమ్ముడా, నువ్వు జీవించలేకపోతే నేను మాత్రం ఎలా ప్రాణాలతో ఉండగలను? ఇంతవరకు నువ్వు నీడలా నాతోనే ఉన్నావు. ఇప్పుడు నేను నీతో పాటు వస్తాను అంటూ కన్నీరు కార్చాడు. రాముడి సేనలోనే శిశేషణుడు అనే వైద్యుడు కూడా ఉన్నాడు. అతడు లక్ష్మణుని పరిశీలించాడు. లక్ష్మణుడు చనిపోలేదని, కేవలం మూర్ఛపోయాడని రాముడికి ధైర్యం చెప్పాడు. సంజీవిని మూలికతో అతడికి వైద్యం చేయవచ్చని చెప్పాడు. కానీ ఆ మూలిక హిమాలయ పర్వతాల్లో ఉంటుంది. అంత దూరం వెళ్ళి ఎవరు తెస్తారు? ఈ కష్టమైన పనిని కూడా రాముడు హనుమంతుడికే అప్పచెప్పాడు. హిమాలయాలకు ఎగిరి వెళ్ళిన ఆంజనేయుడు సంజీవిని మూలికలని గుర్తించలేక ఆ మూలిక ఉన్న పర్వతాన్నే తీసుకువచ్చాడు. మూలికతో వైద్యం చేసిన వెంటనే లక్ష్మణుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. లేచి నిలబడి యుద్ధానికి సిద్ధమయ్యాడు. లక్ష్మణుడు జీవించి ఉన్నాడని తెలుసుకున్న రావణుడు కోపంతో తిరిగి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు రామరావణుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని పోలిన యుద్ధం మరొకటి లేదు. రాముడు తన నిశ్చితమైన బాణాలతో రావణుని తలలో అనేకసార్లు ఖండించాడు. కానీ వరప్రభావం వల్ల ఆ తలలు మళ్లీ పుట్టుకొచ్చాయి. చివరికి రాముడు ప్రయోగించిన రామబాణం రావణాసురుడి గుండెలు చీల్చింది. భీకరంగా అరుస్తూ రావణాసురుడు నేలకూలాడు. దేవతలంతా సంతోషించారు. దుష్టుడైన రావణాసురుడి అంతం లోకాలకు శాంతిని తెచ్చిందని ఆనందించారు. రాముడి మీద పూలవాన కురిపించారు.
అప్పుడు రాముడు, విభీషణ, నీ అన్న ఎంత దుష్టుడైనా మహావీరుడు, నేను వీరులను గౌరవిస్తాను, నీ అన్న అంత్యక్రియలు చేయడం నీ కర్తవ్యం అన్నాడు. విభీషణుడు తన అన్నకు అంతిమ సంస్కారాలు చేశాడు. ఒక శుభముహూర్తంలో విభీషణుడికి లంకాధిపతిగా పట్టాభిషేకం జరిగింది. రాముడి వనవాసం కూడా పూర్తయింది. సీతతో పాటు అయోధ్యకు తిరిగి వెళ్ళాలి. కానీ రాముడు, సీత, నేను నా ధర్మాన్ని అనుసరించి నిన్ను రావణుడి చెర నుండి విడిపించాను, కానీ ఇంతకాలం లంకలో ఉన్న నిన్ను ఇప్పుడు అయోధ్యకు తీసుకువెళ్ళలేను అంటాడు. ఈ మాటలు విన్న సీతకు అపరిమితమైన దుఃఖం వచ్చింది. ఆ దుఃఖములో అగ్నిప్రవేశం చేసింది. అప్పుడు అగ్నిదేవుడే ప్రత్యక్షమై, ఓ రామ, ఈ పరమ పావని అయిన సీతను స్వీకరించు, ఆమె స్పర్శతో నేను కూడా పవిత్రుడిని అయ్యాను అన్నాడు. ఓ అగ్నిదేవ, సీత పవిత్రరాలని నాకు తెలుసు, ఆమెను విడిచి ఉండలేనని కూడా తెలుసు. అయితే ఆమె పవిత్రత లోకానికి కూడా తెలియడానికే నేను ఇలా ప్రవర్తించాను అని రాముడు సమాధానమిచ్చాడు. తరువాత సీతారామ లక్ష్మణులు పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరారు. వారిని చూసిన భరతుడు, అయోధ్యవాసులంతా ఎంతో సంతోషించారు. ఒక శుభదినాన రామ పట్టాభిషేకం జరిగింది. రామయ్య మా తండ్రి, సీతమ్మ మా తల్లి, ఇది ఆదర్శమైన రామరాజ్యం అంటూ ప్రజలు సంతోషంగా పాటలు పాడారు. ఋషులు, మునులు, దేవతలు రాముడిని, రామ, తండ్రి మాటను నిలబెట్టావు, దుష్టులైన పాలకులను సంహరించి సుగ్రీవుడు, విభూషణుడు వంటి వారికి రాజ్యం అప్పగించావు, ధర్మాన్ని రక్షించి శాంతిని కాపాడావు, నీ పేరు సూర్యచంద్రులంత వరకు నిలిచే ఉంటుంది అని దీవించారు. ప్రజల్ని కన్నపిల్లలా చూసుకున్నాడు రాముడు. ఆయన ఆదర్శ పురుషుడు. సత్యధర్మాల రక్షణకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను, అందుకు అవసరమైతే రాజ్యం, సోదరులు, చివరకు భార్యను కూడా వదిలిపెడతాను అని ప్రతిజ్ఞ చేసిన రాముడికి ఒకసారి అలాంటి ధర్మపరీక్ష ఎదురైంది. నగరంలో ఒక పౌరుడు లంకలో అంతకాలం ఉన్న సీతను ఎలా తెచ్చాడని నిందలు వేశాడు. సీత పరమ పావనే అని తెలిసిన తన దుఃఖాన్ని దిగమింగుకొని గర్భవతి అయిన ఆమెను అడవికి పంపాడు. తరువాత వాల్మీకి ఆశ్రమంలో సీత లవకుశులైన 2 కవలలకు జన్మనిచ్చింది. రామరాజ్యంలో నేరాలు లేవు, నేరస్తులు లేరు. ధర్మాన్ని అనుసరించే రాముడిని చూసి ప్రజలు కూడా ధర్మపరాయణులయ్యారు. అందుకే అన్యాయం, అధర్మం లేని రాజ్యాన్ని రామరాజ్యం అంటారు. రాముడు మహావీరుడు, అయితే ఆయనకు ధర్మపరాయణుడిగానే పేరు వచ్చింది. తండ్రి మాటను నిలిపేందుకు ఎలాంటి సంకోచము లేకుండా అడవికి వెళ్ళిన సత్యవాదిగానే లోకం గుర్తించింది. తన సుఖాన్ని చూసుకోకుండా ప్రజలను రక్షించిన ఆదర్శ పాలకుడిగా కీర్తించింది. రాముడిది ఒక అద్భుతమైన వ్యక్తిత్వం. అందులో అపారమైన ప్రేమ, ధర్మనిష్ట, జాలి వంటి సద్గుణాలన్నీ కనిపిస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్.